ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరు బాగున్నారా? ఈరోజు బైబిల్ విభజన గురించి తెలుసుకుందాం. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు పంచకాండం అంటారు. మోషే గారు రాశారు. దీనిలో సృష్టి వివరణ, ఇశ్రాయేలీల అవతరణ, పదాజ్ఞలు, అలాగే ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దేవుడు తెలియజేశాడు మోషే గారి ద్వారా. అలాగే యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చారిత్రక పుస్తకాలు అంటారు. దీనిలో దేవుణ్ణి మర్చిపోయారు కనుక విజయం నుంచి ఓటమి అని చెప్పబడింది. అలాగే మూడవది యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు దైవిక పద్య భాగాలు అంటారు. కీర్తనల గ్రంథంలో పాటలు పాడి సంతోషంగా దావీదు గారి కీర్తనలు రాశారు. అలాగే యెషయా గ్రంథం నుంచి మలాకి వరకు రేపటిని గుర్చిన దైవ సందేశం ప్రవక్తల గ్రంథాలు అంటారు. అలాగే న్యూ టెస్టిమెంట్కి వస్తే ఇక్కడ మత్తయి సువార్త నుంచి అపోస్తుల కార్యం వరకు యేసుక్రీస్తు జీవిత చరిత్ర, అలాగే రోమా పత్రిక నుంచి యాకోబు పత్రిక వరకు యేసుక్రీస్తు రెండవ రాకడ, లాస్ట్గా ప్రకటన గ్రంథం భవిష్యత్తు అంతిమ వాక్కు యొక్క ప్రణాళిక.